close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And guys, welcome back to my channel Gajalavari Garage. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త వెరైటీ అయిన రెసిపీతో వచ్చేస్తున్నాను. సో ఏంటి అనుకుంటున్నారా? ఈ రోజు ఎగ్ పచ్చడి చేసి చూపిస్తున్నానండి. సో చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. అంటే నాన్ వెజ్ చాలామంది తినరు కదా. సో ఇప్పుడు నాన్ వెజ్ పికిల్స్ అంటే చాలామందికి ఇష్టం. సో రొయ్యలు పికిల్ అని, చికెన్ పికిల్ అలా. సో అలా చేసుకుని తినలేని వాళ్ళకి ఇదే చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి. సో అండ్ మళ్ళీ ఇది మనకి 2 months వరకు నిల్వ చేసుకోవచ్చు ఈ పికిల్ అనేది. సో ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్ట్. చేయడానికైతే వెళ్తున్నాను కిచెన్లోకి. సో చూపిస్తాను చూడండి నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమేమి తీసుకున్నాను. సో ఇక్కడ నేను 3 eggs తీసుకున్నానండి. సో నేను చెప్పిన క్వాంటిటీలో చేసుకున్నట్టయితే సో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ నేను 3 eggs తీసుకుంటున్నాను. సో వీటిని ఇప్పుడు ఫస్ట్ బీట్ చేసుకోవాలి. సో ఇలా 3 eggs తీసుకున్నాం కదా. సో దీంట్లోకి ఇప్పుడు కొంచెం పసుపు అలానే సాల్ట్ యాడ్ చేసుకుని తగినంత బీట్ చేసుకోవాలండి. సో పసుపునైతే యాడ్ చేసుకున్నాను. సో 3 eggs కదా, తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు వీటిని బాగా బీట్ చేసుకోవాలి. సో లమ్స్ ఏం లేకుండా బాగా ఫోమ్ వచ్చేలాగా మనం బీట్ చేసుకోవాలి. ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకుని మనమైతే ఒక 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. సో ఇలా మూత అయితే పెట్టేసుకోవాలి కిందకి రాకుండా. సో ఇలా ఇడ్లీ పాత్ర మూత పెట్టుకుని ఒక 15 minutes అయితే కుక్ చేస్తాం. ఇప్పుడు ప్యాన్ హీట్ అవ్వాలండి. అయిన తర్వాత సో దీంట్లోకి అంటే పికిల్లోకి మసాలాస్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 tablespoon ఆవాలు తీసుకుంటున్నానండి. నేను 1.5 tablespoon ఆవాలు తీసుకుంటున్నా. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక 1 tablespoon దగ్గర చెక్క ఉన్నట్టయితే చెక్కను కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒక చెక్క చిన్నది. బట్ నేనైతే నా దగ్గర లేదు, అందుకే స్కిప్ చేసేస్తున్నా. సో ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి తర్వాత. సో ఇప్పుడు కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి అండి. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఈలోపు ఎగ్ అనేది బాయిల్ అవుతుంది కదా. సో మనం ఎగ్ బీట్ చేసుకున్నాం కదా, అది బాయిల్ అయ్యేలోపు మనం వీటిని మిక్సీ పట్టేసుకుందాం. సో ఇక్కడ నాకు కుక్ అయిపోయిందండి. సో కుక్ అయిందా లేదా ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు మనం నైఫ్ కానీ స్పూన్ కానీ పెట్టుకుని చెక్ చేసుకోవచ్చు. సో చూసారా, కుక్ అయిపోయింది నాకు. సో దీన్ని ఇప్పుడు వేరే ప్లేట్లోకి అయితే సపరేట్ చేసేసుకుందాం. ఇలా అయితే మనం తీసేసుకోవాలండి. ఇప్పుడు మనకి కావాల్సిన అంత సైజులో పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. సో నేను ఇలాగా కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకుంటున్నాను.
సో ఇలా అయితే ఉండాలండి పీస్. సో చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో. సో మనకి కావాల్సిన పీసెస్లో అయితే కట్ చేసుకోవాలి. ఇలా అయితే మనం కట్ చేసేసుకున్నామండి పీసెస్. ఇదంతా కూడా అసలు ఎగ్దేనండి, ఎంత బాగా వచ్చిందో చూడండి. సో ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో 2 months వరకు నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం బాగా ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఎగ్ పీసెస్ అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న పీసెస్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. సో అప్పుడే మనకి 2 months వరకు నిల్వ ఉంటాయి. బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. సో ఇప్పుడు ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుని నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది మొత్తం పచ్చి వాసన పోయే వరకు బాగా మనం కలుపుకోవాలి. మనం 1 tablespoon గరం మసాలాను అయితే యాడ్ చేసుకోవాలండి. సో 1 tablespoon గరం మసాలాను యాడ్ చేస్తున్నా. ½ tablespoon జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నా. మనం ఆల్రెడీ ఇందాక ఉప్పుని యాడ్ చేసుకున్నాం కాబట్టి తగినంత ఉప్పుని యాడ్ చేస్తున్నా. అండ్ అలానే తగినంత కారం కూడా యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, సో మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసేస్తున్నా. ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఎగ్ ముక్కలు అయితే యాడ్ చేసేసుకోవాలి. సో కొంచెం సేపు మనం ఇలా పెట్టిన తర్వాత లాస్ట్లో నిమ్మకాయ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలండి. సో చాలా బాగుంటుంది పుల్లగా.
సో ఫైనల్గా ఒక 2 days తర్వాత అయితే మొత్తం లెమన్ అవన్నీ పీల్చుకుని మొత్తం ఊరి ఎంత బాగుందో చూసారా ఎగ్ పికిల్ అనేది. సో ఇది 2 to 3 months వరకు నిల్వ ఉంటుందండి. సో నేను మీకు చూపించడానికి అని చెప్పి చేశాను. సో నాకు ఇది నేను ఒక 10 days వరకు యూజ్ చేసుకోవచ్చు. నాకు చిన్న బౌల్డ్ అయితే అయ్యిందండి. సో ఇదిగోండి పికిల్తో అయితే వచ్చేసాను. సో ఎగ్ పచ్చడి అన్నాను కదా, సో ఇంకా ఇది లెమన్ అదంతా పట్టే వరకు టైం పడుతుందండి. అందుకే నేను కొంచెం అన్నమే పెట్టుకున్నా, అసలు ఉప్పు అవి సరిపోయినాయా లేదా చూడడం కోసం. చాలా బాగా సరిపోయినాయండి. అసలు ఎగ్ ఎంత బాగా ఉందంటే అసలు చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు వెంటనే తిన్నా సరే చాలా బాగుందండి. ఇగో చూడండి. అసలు వేడి వేడి అన్నంలోకి ఎంత బాగుందంటే లెమన్ ఉప్పు అన్నీ చాలా కరెక్ట్గా సరిపోయినాయండి. దీంట్లోకి వెల్లుల్లిపాయలు కూడా వేస్తారండి, కానీ నాకు వెల్లుల్లిపాయలు ఇష్టం ఉండదు. సో అందుకని నేను స్కిప్ చేసుకున్నా. సో ఇందాక మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కదా మసాలాస్ అన్నీ, సో అప్పుడు పచ్చి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, సో అవి కూడా ఫ్రై చేసేసుకుంటారు, బాగుంటుంది. బట్ నాకు ఇష్టం లేక నేనైతే వేసుకోలేదు. ఈ పచ్చడి మనకి 2 months నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే. చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినలేని వాళ్ళకి పికిల్ అయితే అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు చూపించడానికి కొంచెం అయితే పెట్టుకున్నా అండి. ఇది 1 day తర్వాత తింటే ఇంకా బాగుంటుంది, అంటే లెమన్ అవన్నీ పట్టి దీనికి. పర్ఫెక్ట్ ఉన్నాయండి. నేను చెప్పిన క్వాంటిటీలో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. 2 months కన్ఫామ్గా ఉంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి. నేను చేసిన ఈ పచ్చడి మీకు నచ్చిందని అనుకుంటాను. ఇంకెందుకు, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసేసేయండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.